ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లైనప్ ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. ఇండియా న్యూజిలాండ్ క్వాలిఫై అయిపోయారు, ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయిపోయారు. కానీ ఎవరితో ఆడతారో తేల్చడానికి కదా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఆడింది. అండ్ ఇండియా గెలిచిన తర్వాత నౌ యు నో దట్ ఇండియా ఆస్ట్రేలియాతో ఆడతారు, న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో ఆడతారు. ఏది హోమ్ టీము ఏది అవే టీం అన్న కాన్సెప్ట్లు పక్కన పెట్టేసి, ఎందుకంటే న్యూట్రల్ వెన్యూసే కదా. సో ఆ మ్యాచ్ ఫిక్చర్స్ ఎలా వచ్చినా సరే మనం ఫ్లోలో ఫాలో అయిపోవడమే. మరి చాలా విషయాలను మాట్లాడుకోవడానికి ఇండియా న్యూజిలాండ్ నేను పెద్దగా కవర్ చేసింది లేదు, మ్యాచ్ చూడలేదు, నేను ఇంకేదో పనిలో బిజీగా ఉన్నాను, ఎక్కడో చెప్తాను. బట్ ప్రివ్యూ ఆఫ్ ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్ అది మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇండియా న్యూజిలాండ్ గేమ్ వాజ్ ఇంట్రెస్టింగ్. నేను చూడలేదు, నేను కామెంటరీ చేయలేదు, నేను కొంచెం బిజీగా ఉన్నా, వేరే పనిలో ఉన్నా. అందుకని నేను ఆ మ్యాచ్ గురించి ఎక్కువగా మాట్లాడను. నేను చూసినవి రెండు విషయాలు. ఒకటి, విరాట్ కోహ్లీ ఆ స్క్వేర్ కట్టు కొడితే గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ పట్టుకోవడం. ఎందుకు అప్పుడే ఓపెన్ చేశా జియో హాట్స్టార్, టక్కనది కనిపించింది. దాని తర్వాత మళ్ళీ మ్యాచ్ అయిపోతున్న టైంలో 4-9 అని చూసా. ఇదేంటిరా ఇది, మధ్యలో ఎప్పుడో స్కోర్ చూసినప్పుడు 124 3 25 ఓవర్స్లో 20 ఓవర్స్లో 119 కావాలి, 6 వికెట్స్ ఉన్నాయి, ఇలాంటి స్కోరే చూశాను. అలా ఇలా అయిపోతుందని అనుకోలేదు. ఐ వాజ్ బిజీ విత్ సమ్ అదర్ థింగ్స్. వాట్ యు వెరీ బిజీ విత్ రే, మ్యాచ్ పెట్టుకుని అసలు ఏం చేస్తున్నారు నువ్వు అని అడుగుతారా? చెప్తా, మీకు కావాలంటే వెతుక్కోండి. యోద్ధా రేస్ అని ఒకటి జరుగుతుంది ఇండియా మొత్తంలో కూడా, కొన్ని సిటీస్లో జరిపారు. అలాగే ముంబైలో కూడా యోద్ధా రేస్ అని ఉంటే అది వెళ్ళి పార్టిసిపేట్ చేశా. అదేంటి, అక్కడ ఏం చేశాను అసలు నేను తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చెప్పి మీ బుర్ర పాడు చేయను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వదులుతా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద డే, అది కాస్త చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? అక్కడ పెట్టి పక్కన పెట్టేద్దాం. అందుకని మ్యాచ్ చూడలేదు, మ్యాచ్ గురించి నేను మాట్లాడను. ఆ క్యాచ్ గురించి అయితే మాట్లాడతా. ఈ టాపిక్ అన్ని కవర్ చేసే ముందర వచ్చిన అరక్షణం పని మా బ్రోస్, ఆ లైక్ బటన్ ప్లీజ్ మా బాబు అది కొట్టేశారు అనుకోండి, మీరేం చేయక్కర్లేదు. యూట్యూబే ఇంకెక్కువ మంది చూపించేస్తుంది వీడియో. అలా కొత్త వాళ్ళు వస్తారు మా ఛానల్కి. అలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీరు ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టంప్ టేల్స్కి కన్సిడర్ డూయింగ్ దట్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్ మోటివేషన్ టు పుట్ అవుట్ మోర్ కంటెంట్. ఆ పని మేము చేస్తుంటాం. మీరు మాకు చేయాల్సిందల్లా లైక్, సబ్స్క్రైబ్, ఆ రెండు చేసి పెట్టండి. గ్రాంతర్వాసి ఎవరు నువ్వు, ఎవరిచ్చారు నీకు రైట్స్ అసలు క్రికెట్ ఆడడానికి మనుషులతో పాటు? అంటే ఎవరన్నా క్యాచ్ పడతాడా? కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉందా అసలు నీకు? ఎంతమంది హర్ట్ అయ్యారు? సండే అందరికీ షుగర్ ఫ్రీ సగం అయిపోయిందిగా నీ క్యాచ్ వల్ల, ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ క్యాచ్. అట్లా చేస్తారు ఎవరన్నా ఫీల్డింగ్ అసలు. బట్ ఏమాట కాబట్టి దాని తర్వాత మన వాళ్ళు రికవరీ అయిన విధానం బాగుంటుంది. శ్రేయస్ సార్ 70 ఎంతో కొట్టాడు, ఈవెన్చువల్లీ 249 కొట్టారు. వెరీ నైస్ టు సీ. అంటే ఆ 3 వికెట్లు పడిపోయిన తర్వాత కూడా ఇండియన్ బ్యాటర్స్ నిలదొక్కుని 250 దాకా తీసుకెళ్ళడం, తర్వాత బౌలర్స్ పర్ఫామ్ చేయడం, ఆల్ దిస్ ఇస్ నైస్. సరే, ఆ బౌలింగ్ లో 5 వికెట్ హాల్ ఫర్ వరుణ్ చక్రవర్తి. దీంతో ఇప్పుడు ఏమంటే హెడ్ఏక్ స్టార్ట్ ఫర్ గౌతమ్ గంభీర్. ఎందుకు అని క్వశ్చన్ రావాలి. ఇప్పుడు ఎట్లా డ్రాప్ చేస్తారు? న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడించారు దుబాయ్లో, స్పిన్నింగ్ ట్రాక్, 5 వికెట్ హాల్. నెక్స్ట్ మ్యాచ్ ఇండియా సెమీఫైనల్ ఆడాల్సింది కూడా ఆస్ట్రేలియాతో దుబాయ్లోనే. కొంచెం టర్న్ అవుతుంది అక్కడ కూడా, మిస్టరీ ఎలిమెంట్ కూడా ఉంది. 5 వికెట్స్ తీసుకున్నాడు. డెబ్యూ ఛాంపియన్స్ ట్రోఫీలో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఫర్ అన్ ఇండియన్. ఇదే ఇప్పుడు డ్రాప్ చేయగలరా? నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నా వరుణ్ చక్రవర్తి ఆడాలి, మీరు స్క్వాడ్లోకి వేసిన తర్వాత ఆడాలి, ఆడితే బాగుంటుందని నా ఒపీనియన్. నువ్వెవడరా చెప్పడానికి? గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ డిసైడ్ చేస్తారు కదా అని. కరెక్టే, వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు సెమీఫైనల్లో ఆడించకపోయినా కూడా వాళ్ళ కాల్ అది. బట్ ఐ వుడ్ స్టిల్ థింక్ దట్ హీ డిజర్వ్స్ ద ప్లేస్ బికాస్ ఆఫ్ ద మిస్టరీ ఎలిమెంట్ దట్ హీ హ్యాస్. అండ్ దాంతో తనని ఎక్కువగా బ్యాటర్స్ ఆడకపోతే ఇట్ విల్ గెట్ కైండ్ ఆఫ్ వెరీ ఇంపాక్ట్ఫుల్. ఎక్కడో నేను కూడా అంటే హిస్టారికల్గా ఒక ఈక్వేషన్ తీసుకొచ్చి చెప్పింది ఏమిట్రా ఇన్స్టాగ్రామ్లో అంటే, దానికి నా జనాలు డబ్బులు కూడా పెడుతున్నారు, ఎందుకు అది కూడా చెప్తా. నేనేం చెప్పానంటే, ఇండియా ఆస్ట్రేలియాని ఫైనల్లో ఆడడం కంటే కూడా ఈ సెమీస్, క్వార్టర్ ఫైనల్స్లో ఆడి వాళ్ళని అక్కడే ఓడించేస్తే మనం 2 సార్లు వరల్డ్ కప్ గెలిచాం. 2007 T20 వరల్డ్ కప్ మనకి సెమీఫైనల్లో తగిలారు, శ్రీశాంత్ సెలబ్రేట్ చేసుకున్నాడు, గుర్తుందా? ఆ మ్యాచ్ గెలిచాం, సెమీఫైనల్ గెలిచి ఫైనల్కి వెళ్ళి గెలిచేసాం. యువరాజ్ సింగ్ కూడా 70 కొట్టాడు, ఫెంటాస్టిక్ నాకు. అది ఇప్పుడు చూడకపోయి ఉంటే కనుక వెరీ ఫ్యూ పీపుల్ హ్యావెంట్ వాచ్ దట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్, ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ రాదర్. మీరు వెళ్ళి క్యాచ్ చేయాలమ్మా ఇన్నింగ్స్. ఆ సెమీఫైనల్ ఓడించాం కాబట్టి ఫైనల్కి వెళ్ళి గెలిచాం, రైట్? 2011 ODI వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా ఓడించాం. బ్రెట్లీకి ఇక్కడ దెబ్బ తగిలింది, లాస్ట్లో యువరాజ్ సింగ్ విన్నింగ్ హిట్ కొట్టేసి జెర్సీలో నానిలాగా అరుస్తాడు, గుర్తుందా సీను? ఆ మ్యాచ్ మనం క్వార్టర్ ఫైనల్లో గెలిచాం కాబట్టి we went on to win the సెమీఫైనల్ అండ్ ది ఫైనల్ అండ్ కప్పు కొట్టాం. సో హిస్టారికలీ జరిగింది ఏమిటంటే, ఇండియా ఆస్ట్రేలియాని క్వార్టర్స్, సెమీఫైనల్స్లో ఆడి ఓడిస్తే ఫైనల్ మనం గెలుస్తాం. దీనికి కొంతమంది ఇంటెలిజెంట్ బాయ్స్ 2015లో ఏమైందిరా అంటున్నారు. 2015లో మనం గెలవలేదుగా, సెమీఫైనల్ ఓడిపోయాంగా. నేను గెలిస్తే ఫైనల్కి వెళ్తే యూజువల్గా గెలుస్తాం అంటున్నా. ఇది ప్రిడిక్షన్ కాదు భయ్యా. అంటే ఇంత ముందర జరిగిన దానిలో మనం కొంచెం కంఫర్ట్ ఎత్తుకుంటాం కదా, ఆ కంఫర్ట్ వెతుక్కోవడం ఇది.
ఎస్, దేర్ ఇస్ అనదర్ స్కూల్ ఆఫ్ థాట్ విచ్ ఇస్ ఎక్కడ కోల్పోయామో అక్కడే మళ్ళీ గెలవాలి. ఏదైతే ఫైనల్ ఓడిపోయామో ఆస్ట్రేలియా తోటి మళ్ళీ అక్కడే గెలవాలి. అది గెలిచినా కూడా ఏమవుతుంది చెప్పనా, ప్యాట్ కమిన్స్ లేడు, జాష్ హేజల్వుడ్ లేడు, మిచెల్ స్టార్క్ లేడు, క్యామరూన్ లేడు. ఇది ఏమన్నా తోపు టీమా, ఇది వాళ్ళ ఏ సైడ్ బి సైడ్ గెలిస్తే పెద్ద తోపా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన ఇండియన్ ఫ్యాన్సే, ఇండియాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్సే ఇలాంటి నాన్ సెన్స్ చాలా నడుస్తుంటుంది మనకి. నేనేమంటున్నానంటే అదంతా మనకు అనవసరం, ఆ పత్తాపరం మనకు వద్దు. సింపుల్గా సెమీఫైనల్ ఆడేద్దాం, వాళ్ళు ఓడించేద్దాం. సింపుల్గా సెమీఫైనల్ ఆడేద్దాం, వాళ్ళు ఓడించేద్దాం. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. సెమీఫైనల్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి ఒక డౌట్, భయ్యా ఇప్పుడు ఈ సెమీఫైనల్ లాహోర్ అని పెట్టారు కదా, ఫైనల్ లాహోర్ అని పెట్టారు కదా. అదంతా లేదు. పైసా మే పరమాత్మ హై, పైసా కిస్కే పాస్ హై, బీసీసీఐ కే పాస్ హై, జో బోల్తా హై వో హోతా హై. ఇండియా సెమీఫైనల్ ఎప్పుడు ఆడినా ఎవరితో ఆడినా లాహోర్లో కాదు, దుబాయ్లోనే ఆడతారు. అలాగే ఇండియా ఫైనల్ ఆడితే ఎవరితో ఆడినా ఎప్పుడు ఆడినా ఆడేది దుబాయ్లోనే. వాళ్ళు లాహోర్లో పెట్టుకుని ఉండొచ్చు కనుక ఇండియా ఇన్ ద ఫైనల్ అంటే లాహోర్కి వెళ్ళాం. ప్రపంచమే రావాలి ఇండియా ఉన్న చోటికి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రస్తుతానికి చెప్పిందే వేదన్నట్టుగా నడుస్తుంది. ఇది కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్. యా, ఐ అండర్స్టాండ్ దట్ పొలిటికలీ మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇండియా ట్రావెల్ చేయకూడదు పాకిస్తాన్కి, అందుకని దుబాయ్లో ఆడుతానని. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే బాగుండేది. అన్ని మ్యాచ్లు పాకిస్తాన్లో, ఇండియా మ్యాచ్లు మాత్రమే ఎక్కడ అంటే ఇది అన్ఫేర్ అడ్వాంటేజ్. ఇప్పుడు న్యూజిలాండ్ అన్ని పాకిస్తాన్లో ఆడి దుబాయ్కి వచ్చి డీసెంట్గానే పర్ఫామ్ చేశారు కానీ గెలవలేకపోయారు. నౌ దిస్ aside, let's just talk about the match. Yes, everybody says and I also understand that ఈ ఫార్మాట్ ఇదే, ఇండియాని ఇక్కడే ఆడుతాను అందరికీ తెలుసు కాబట్టి అందరూ ఒప్పేసుకున్నారు. ఇన్ఎవిటబుల్, ఏమీ చేయలేరు, ఒప్పేసుకున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు? ఇండియాకి ఉన్న ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు ప్లేయింగ్ 11 ఎలా సెట్ చేయాలో అర్థం కాదు. బికాజ్ హర్షిత్ రాణాని డ్రాప్ చేసి వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు. వరుణ్ చక్రవర్తి 5 వికెట్ హాల్ తీసుకున్నాడు, మిడిల్ ఓవర్స్లోనే వికెట్స్ తీసుకున్నాడు, బ్యాటర్స్ అని రీడ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేస్తారా సెమీఫైనల్కి అగేన్స్ ఆస్ట్రేలియా? మైండ్ యూ, ఆస్ట్రేలియా స్పిన్ని బాగానే ఆడతారు కానీ వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. స్టీవ్ స్మిత్ బాగా ఆడతాడు, మార్నస్ బాగా ఆడతాడు, ఎస్ జాష్ ఇంగ్లీష్ కూడా బాగానే ఆడతాడు, క్యారీ కూడా స్పిన్ని బాగానే ఆడతాడు. కానీ మిస్టరీ ఎలిమెంట్ ఉన్న వరుణ్ చక్రవర్తిని ఆడగలరా అన్నది ప్రశ్న. 5 వికెట్లు తీసుకోకపోవచ్చు, 2-3 తీసుకున్నా 20 రన్స్ కాదు, 30-35 రన్స్ ఇచ్చినా కూడా 40 ఇచ్చినా కూడా మంచి బౌలింగ్ వేసినట్టే కదా. సో వుడ్ యూ ప్లే వరుణ్ చక్రవర్తి ఆర్ డ్రాప్ వరుణ్ చక్రవర్తి? ఇది క్వశ్చన్. మిగతా అంతా యాస్టీస్గా ఉంటుంది. ఇంకెవరు కూడా బయటికి వెళ్ళడం, లోపల రావడం జరగవు. బ్యాటింగ్ ఆర్డర్ అదే ఉంటుంది, ఆల్రౌండర్స్ వాళ్ళే ఆడతారు. ఓన్లీ డిబేట్ ఇస్ హర్షిత్ రాణాని ఆడిస్తారా ఇప్పుడు? మళ్ళీ లేదు, మోవాడి మీద ఒక బాగా నమ్మకం ఉంది, పవర్ ప్లేలో బాగా వేస్తాడు, మిడిల్ ఓవర్స్లో బాగా వేస్తాడు, డెత్లో బాగా వేస్తాడు, మాకు కావాల్సిందే ఇంకో ఫాస్ట్ బౌలర్ కావాలి అని ఆడిస్తారా? లేకపోతే వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారా? మధ్యలో హర్షదీప్ అనుకుంటాడు నేనేం పాపం చేశాను రా, అది వేరే విషయం, ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. కాకపోతే ఓన్లీ టాపిక్ ఆఫ్ డిబేట్ ఫర్ ఇండియా ఇస్ దిస్, వరుణ, హర్షిత్ రాణా. చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ బై సేయింగ్ హూ యూ థింక్ షుడ్ ప్లే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తియా? ఈ సెమీఫైనల్లో ఇండియా తరఫున హూస్ గోయింగ్ టు బి ద హూగా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్? ఇది మీరు నాకు అంత చెప్పాలన్నమాట. హూగా ఏ క్యాహరే భయ్ అని మీకు డౌట్ ఉంటే కనుక గతంలో వీడియోస్ చూస్తుంటే మీకు తెలుసు, కొత్తగా చూస్తుంటే లెట్ మీ టెల్ యూ, హూగా ఈజ్ అథ్లీజర్ అండ్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్. 4 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల కోసం వీళ్ళు స్పోర్ట్స్ వేర్ అండ్ అథ్లీజర్ వేర్ తయారు చేస్తారనమాట. ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా కంపెనీ, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్. ఇలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. వెళ్ళి మీరు వాళ్ళ వెబ్సైట్లో చూడొచ్చు ఎలాంటి బట్టలు ఉన్నాయో, ఎలాంటి స్పోర్ట్స్ వేర్ ఉందో. అండ్ మీ ఇంట్లో కనుక ఎవరైనా బ్యాడ్మింటన్, టెన్నిస్, యోగా, రన్నింగ్ ఇలాంటి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక, పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఇది ఇచ్చే ఒక చిన్న ఆలోచన పెట్టుకోవచ్చు అనమాట. యూ కెన్ గో చెక్ ది వెబ్సైట్ అవుట్. అఫ్ కోర్స్ ద లాట్ ఆఫ్ అదర్ గుడ్ క్వాలిటీస్ అబౌట్ హూగా, అవన్నీ కూడా చెక్ చేయండి. దాని తాలూకా వెబ్సైట్ తాలూకా లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం, చెక్ ఇట్ ఫర్ షూర్. అండ్ మీరు చేయాల్సింది ఏంట్రా అంటే ఈ మ్యాచ్లో ఇండియన్ ప్లేయింగ్ 11లో మీ ఉద్దేశంలో హూస్ ది హూగా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్? HOOGAH అని పెట్టి కమెంట్లో ఆ ప్లేయర్ పేరు పెట్టండి. నాకు ఎవరు అంటే ఐఎమ్ గోయింగ్ టు కౌంట్ ఆన్, ఐ డోంట్ నో వై, ఐ థింక్ ఇట్స్ శ్రేయస్ అయ్యర్ మ్యాన్. హీస్ బిగినింగ్ టు స్కోర్ రన్స్. ఐ థింక్ దిస్ డ్యూ ఫర్ ఎ వెరీ బిగ్ నాక్. శ్రేయస్ అయ్యర్ స్కోర్ చేస్తాడు నాకు అనిపిస్తోంది. మీరేమనుకుంటారు? లెట్ మీ నో. అఫ్ కోర్స్ కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. మీరు కేఎల్ రాహుల్ అనుకుంటే కూడా తన పేరు కూడా రాయొచ్చు. ఇక్కడ ఒక ప్లేయర్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ లెట్ మీ నో హూస్ ది హూగా ప్లేయర్ వాచ్ అవుట్ ఫర్. దిస్ ఇస్ అబౌట్ ఇండియా. ఆస్ట్రేలియా దగ్గర ఉన్న బౌలర్స్ని ఎదుర్కోవడానికి ఇండియన్ బ్యాటర్స్కి కావాల్సినంత టాలెంట్, ఎబిలిటీ అయితే ఉంది. స్పెషలీ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇస్ జస్ట్ స్పెన్సర్ జాన్సన్, బెన్ వాషియర్స్ అండ్ నేథన్ ఎల్లిస్. వీళ్ళు వాళ్ళ పేస్ బౌలింగ్ త్రయం అన్నప్పుడు ఎక్కువ అంటే మీకు నిద్ర పట్టని రాత్రులు అయితే ఉండవు. ఎస్ వాళ్ళు బాగానే బౌలింగ్ చేస్తున్నారు కానీ మీరు కంగారు పడే సిచ్యువేషన్ అయితే ఉండదు. ఇట్స్ నాట్ మ్యాట్ హెన్రీ, ఇట్స్ నాట్ విలియం ఓరూర్క్, ఇట్స్ నాట్ కైల్ జేమిసన్ హూస్ బౌలింగ్ అగేన్స్ట్ యూ. You have to agree that, right?
సో ఐ వాంట్ కౌంట్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియన్ బ్యాటర్స్ బాగా పర్ఫార్మ్ చేస్తారు అగైన్స్ ది బౌలర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా, ది ఫాస్ట్ బౌలర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆడమ్ జంపా బాగా వేస్తాడు, డౌటే లేదు. గ్లెన్ మ్యాక్స్వెల్, మాథ్యూ షాట్ ఇన్ ద ప్రీవియస్ గేమ్ చాలా బాగా బౌలింగ్ చేశారు అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్. సో అదే కంటిన్యూ అవుతుందా? విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆఫ్ కోర్స్ దుబాయ్లో స్పిన్కి కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నాయి పిచెస్ కాబట్టి స్పిన్నర్స్ కుడ్ బి మోర్ ఎఫెక్టివ్. అంటే వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించారు కానీ ఎక్స్ట్రా ఓవర్స్ అయితే వీళ్ళ నుంచి వేయించవచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఇట్ బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఇండియా ఆ స్పిన్ థ్రెట్ని ఎలా ఆడతారు, వాళ్ళ దగ్గర తక్కువ అనుభవం ఉన్న పేస్ బౌలింగ్ని ఎలా అటాక్ చేస్తారు. దిస్ ఇస్ సంథింగ్ టు వాచ్ అవుట్ ఫర్. గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఫీల్డర్స్ ఆస్ట్రేలియా అయితే లేరు బాస్, ప్రపంచంలో లేరు. అట్లాంటి క్యాచ్లు చాలా తక్కువ మంది పడతారు కాబట్టి పట్టారనుకో మంచి క్యాచ్ ఎవడేం చేస్తాడు, కానీ అలాంటి క్యాచ్ అయితే పట్టరు. ఆ గ్రహాంతర వాస్ టైప్ అయితే ఎవరు లేరు అని అనుకోవాలి. అప్పుడే ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలం. వాళ్ళు ఫోకస్ చేసేది వాళ్ళ బ్యాటింగ్తో ఎలా గెలవచ్చు అని. సో ఐ థింక్ ఆస్ట్రేలియా వుడ్ ప్రాబ్లీ వాంట్ టు చేజ్, దే వుడ్ ప్రాబ్లీ వాంట్ టు చేజ్ హియర్. డ్యూ రాకపోతే చేజింగ్ కుడ్ బి డిఫికల్ట్ బికాజ్ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. ఇండియన్ స్పిన్నర్స్ కుడ్ బి ఎఫెక్టివ్, లెస్ లైక్ న్యూజిలాండ్ ఎలాగ వేసారు అలాగ ఎఫెక్టివ్గా మారచ్చు. సో ఇక్కడ చిన్న ఒక కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి. మనం చేజ్ చేద్దామా, బికాస్ బలం మనకి బ్యాటింగ్ కాబట్టి ఎంత స్కోర్ ఉన్నా సరే చేజ్ చేయగలం ఒక ధైర్యంతో చేజ్ చేద్దామా, లేదు వికెట్ కొంచెం స్లో అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మొదట బ్యాటింగ్ చేసి తర్వాత చూసుకుందామా అన్న కన్ఫ్యూజన్కి వాళ్ళు ఆలోచించాలి ఒక సమాధానం. వాళ్ళ బ్యాటింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ బికాస్ దిస్ స్టీవ్ స్మిత్ ఇస్ డ్యూ ఫర్ ఎ బిగ్ నాక్. మానస్ లాబుషేన్ ఫామ్లోకి తిరిగి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. జాష్ ఇంగ్లీష్ ఇస్ ఫెనామినల్. అండ్ అలాగే అలెక్స్ క్యారీ కూడా ఫీల్డ్లో అద్భుతంగా క్యాచ్ పడుతున్నారు, మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. మాథ్యూ షాట్ తనకు కూడా రన్స్ ఉన్నాయి. ట్రావిస్ హెడ్ ఆల్వేస్ అగేన్స్ట్ ఇండియా హీ ఫైర్స్. సో ఈ ఆస్ట్రేలియన్ టీమ్ని స్పెషలీ నాకౌట్స్ తక్కువ అంచనా వేయలేము. ఇది ఫైనల్ కాదు, ఇది ఆస్ట్రేలియా గన్ సైడ్ కాదు, బట్ అయినా కూడా ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో ఓడిస్తే ఇండియా ఫైనల్కి వెళ్ళి కప్పు గెలిచే ఛాన్స్ ఉంటుంది. లాట్ ఆఫ్ టాక్స్ గోయింగ్ అరౌండ్ సేయింగ్ దట్ ఇది లాస్ట్ ఐసీసీ ట్రోఫీ కావచ్చు, రోహిత్ అండ్ విరాట్ కలిసి ఆడేది అని. తెలియదు మనకి ప్రస్తుతానికి దాని గురించి. బట్ లెట్స్ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ గేమ్ ఫస్ట్, ద సెమీఫైనల్ ఇండియా ఆస్ట్రేలియాతో ఆడేది. అండ్ గెలిస్తే మళ్ళీ ఫైనల్ కూడా లాహోర్ కాదు దుబాయ్లోనే ఉంటుంది. ఈ మ్యాచ్ గెలవాలని గట్టిగా కోరుకోవాలి మనం. ఇదన్నమాట సంగతి. అయిపోయిందమ్మా, ఎందుకంటే ఇంకేం లేదు మ్యాటరు. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే కనుక లైక్ ద వీడియో, కమెంట్ అబౌట్ హూ యూ థింక్ షుడ్ ప్లే, హర్షిత్ రాణానా, వరుణ్ చక్రవర్తినా, మీరు చెప్పండి నాకు. అలాగే మీ ఉద్దేశంలో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది. లెట్ మీ నో ద కమెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ బికాస్ దట్ విల్ హెల్ప్ us grow. అది మాకు కాస్త మోటివేషన్ వస్తుంది. మరొకటి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.